కష్టపడి పంటలను సాగు చేసే రైతులు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. ఒక సంవత్సరం అతివృష్టితో, మరో సంవత్సరం అనావృష్టితో పంటలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా పత్తి సాగు చేసే నల్లరేగడి నేలల్లో అధిక వర్షాలు కురిసినప్పుడు బురదగా మారి పత్తి పంటలో ఎదుగుదల లోపించి దిగుబడిపైన ప్రభావం చూపుతుంది. ఈ సమస్యల నుంచి పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు బెడ్ విధానంలో పత్తి సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా పత్తిని సాగు చేసే రైతులు నల్లరేగడి, తేలికపాటి ఎర్ర నేలల్లో సాగు చేస్తూ ఉంటారు. అది కూడా అచ్చులు లేదా సాళ్ల పద్ధతిలో సాగు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది రైతులు 5-6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే తీయగలుగుతున్నారు. ఎవరైనా తీసినా 10 క్వింటాళ్లకు మించలేకపోతున్నారు. ముఖ్యంగా అధిక వర్షాల వల్ల పంట పెరుగుదల లోపించడం, చీడపీడల ఉధృతి పెరిగిపోతోంది. వీటిని అదుపు చేయడం కోసం అధిక ఖర్చులు చేయాల్సి వస్తోంది. ఇంత ఖర్చు చేసినా దిగుబడులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దీనికి పరిష్కారమే ఎత్తుమడుల విధానంలో పత్తి సాగు చేయాలంటున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్. మన ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాల పైన పత్తి సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో ఆదిలాబాద్ జిల్లాలో 80% పైన వర్షాధారంగా ఈ పత్తి సాగు చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా మనకు నల్లరేగడి భూముల్లో తేలికపాటి నల్లరేగడి, మధ్యస్థంగా లోతు ఉన్నటువంటి నల్లరేగడి భూములతో పాటు తేలికపాటి భూములలో కూడా పత్తి సాగు చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మనం చూసినట్టయితే వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం, ఒకేసారి ఎక్కువగా వర్షాలు పడడంతో ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా నల్లరేగడి భూముల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మనం చూసినట్టయితే నీళ్ళలో నీళ్లు నిలిచి ఉండడం వల్ల ముఖ్యంగా జూలై మరియు ఆగస్టు మాసంలో పంట పెరుగుదల పూర్తి స్థాయిలో దెబ్బతింటా ఉంది. ఆకులు పసుపచ్చ రంగులోకి మారిపోవడం, తర్వాత గులాబీ రంగులోకి మారిపోవడము, ఈ నీళ్లు ఎక్కువ రోజు నిల్వ ఉండడం వల్ల మనము స్టార్టింగ్లోనే మనకు పంట పెరుగుదల అనేది పూర్తిగా దెబ్బతింటా ఉంది. అదేవిధంగా తేలికపాటి భూముల్లో కూడా మనం చూసినట్టయితే ముఖ్యంగా నీరు పూర్తిగా ఇంకిపోవడం వల్ల కూడా ఒక్కోసారి వర్షాలు ఆగిపోయిన పరిస్థితుల్లో కూడా మనకు బెట్ట పరిస్థితులు కూడా గురి అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో దాన్ని తట్టుకునే ఒక రెసిలియంట్ టెక్నాలజీ, అంటే బెడ్ సిస్టంలో మనం పత్తి పంటను సాగు చేసుకోవడం వల్ల మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పత్తి పంటను బెడ్ సిస్టంలో సాగు చేసేటప్పుడు మనము ఈ బెడ్ మేకర్ ద్వారా మనకు మార్కెట్లో మనకు మిషనరీ అందుబాటులో ఉన్నది. ఇది మనము ఈ బెడ్ మేకర్ ద్వారా దాదాపు ఒక ఎకరం 45 నిమిషాల నుండి గంట లోపల మనం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం స్పేసింగ్ కూడా ముఖ్యంగా వరుసల మధ్య దూరము 3 ఫీట్లు కానీ 4 ఫీట్లు కానీ 5 ఫీట్లు కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ బెడ్ మేకర్ ద్వారా బెడ్ సిస్టంలో వేసినప్పుడు దాదాపు 30 నుండి 40 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ బెడ్ సిస్టంలో సాగు చేసినప్పుడు ముఖ్యంగా విత్తనం యొక్క మొలక శాతం అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండవది, మనకు వర్షాలు అధికంగా కురిసినప్పుడు నీరు అంతా కూడా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోయి మురుగునీరు వ్యవస్థ బాగా ఉండడం వల్ల నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోయి తద్వారా మొక్కకు వేర్లకు గాలి ప్రసరణ అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే సెప్టెంబరు, అక్టోబర్ మాసంలో మనకు పత్తి కాయ దశలో ఉన్నప్పుడు అధికంగా వర్షాలు పడ్డప్పుడు చాలా వరకు కింది కాయ కుళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బెడ్ సిస్టంలో సాగు చేసినప్పుడు గాలి ప్రసరణ బాగా ఉండడం వల్ల మన కింది కాయలు కూడా కుళ్ళిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం చూసినట్టయితే ఈ బెడ్ సిస్టంలో సాగు చేసినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు తేలికపాటి భూముల్లో కానీ నల్లరేగడి భూముల్లో కానీ ఒకవేళ వర్షాలు ఆగిపోయి మనకు బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు అందులో అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకోవడం వల్ల కూడా మొక్క పెరుగుదల బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గాలి ప్రసరణ బాగా ఉండడం వల్ల మనకు చీడపీడల యొక్క ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా జూలై ఆగస్టు మాసంలో కంటిన్యూస్గా వర్షాలు కురిసినప్పుడు కూడా రైతు సోదరులు అంతర్కృషి చేసుకోలేని పరిస్థితుల్లో ఈ బెడ్ సిస్టంలో సాగు చేసుకోవడం వల్ల మనం కలుపును కూడా ఈజీగా నిర్మూలించుకోవడానికి అవకాశం, అంటే అంతర్కృషి సాధ్యం కాని పరిస్థితుల్లో మనం మిషనరీ ద్వారా కూడా మనము ఈ కలుపు మందులు లేదంటే గడ్డి మందులను వాడుకొని మనం పూర్తి స్థాయిలో కూడా గడ్డిని పూర్తిగా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ పంట చివరి దశలో పంట అయిపోయిన తర్వాత మనము ఏదైతే పత్తి కట్టెను తీసేయాలనుకుంటే ఈ బెడ్ సిస్టంలో సాగు చేసినప్పుడు మనం ఈజీగా పత్తి కట్టెను కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు ఈ బెడ్ సిస్టంలో సాగు చేసిన
పద్ధతిలో దాదాపు 20-30% అధికంగా దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాధార భూముల్లో ఎత్తుమడులపై పత్తి పంటలను సాగు చేయడం ద్వారా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవచ్చు. వర్షాలు ఎక్కువైతే మడుల పక్కన కాలువల్లోంచి నీరు బయటకు వెళ్ళిపోతుంది. పంట ఉరకెత్తదు. వర్షాలు తక్కువగా కురిసినా ఎక్కడి నీరు అక్కడే ఇంకుతుంది. కాబట్టి భూమిలో తేమ ఉండి పంట దిగుబడి దెబ్బతినదు. అంటే వర్షాలు అటు ఇటు అయినా ఎత్తుమడుల వల్ల దిగుబడి దెబ్బతినదు. 30-40% అదనంగా దిగుబడి పొందవచ్చు.